అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఏదైతే గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రోజైనా కూడా అసెంబ్లీ సాక్షిగా మహిళల్ని కానీ అదేవిధంగా నారా లోకేష్ గారి తల్లి గారిని కానీ ఏ రోజు మేము విమర్శించలేదు, ఏదైనా విమర్శించినట్లు నిరూపిస్తే రాజకీయంగా తప్పుకుంటానని, అదేవిధంగా నారా లోకేష్ గారికి క్షమాపణ చెప్తాను కూడా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. అయితే నిజంగా 5 సంవత్సరాల్లో అసెంబ్లీ సాక్షి అలాంటి ఏం జరగలేదా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. అంబటి రాంబాబు గారు కొన్ని మాటలు అయితే మాట్లాడుతున్నారు మేడం. నిన్నటికి చూస్తున్న ప్రెస్ మీట్లో ఓ పక్క రాజశేఖర రెడ్డి అని ఎవరైతే వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్త ఉన్నాడో అతను అసలుకి వాళ్ళ కోసం పోలీసులు గాలింపు చేస్తూ ఉన్నారు. ఓ పక్క అంటే తప్పుడు పోస్టులు పెట్టినందుకు పోలీసులు గాలింపు చేస్తూ ఉంటే నా దగ్గర ఉన్నాడు, చేతనైతే అరెస్ట్ అయ్యిందని చెప్పారు. 1 గంటలో పోలీసులు అరెస్ట్ చేశారు. మరు వెంటనే ఏదైతే నారా లోకేష్ గారు నిన్న అసెంబ్లీ సాక్షిగా ఏదైతే శాసనమండలిలో ప్రసంగం చేశారో, మా తల్లిని అవమానించారని చెప్పేసి, అసలు మేము మీ తల్లి గారిని అవమానించలేదు, ఏదైనా ఉంటే చూపించండి ఆధారాలతో, నేను రాజకీయాన్ని తప్పుకుంటా అని చెప్పి చెబుతున్నారు. అసలు అంబటి రాంబాబు గారి పరిస్థితి ఏంటంటారు? ఈ వ్యాఖ్యలు చూస్తే ఏమైనా అర్థం చేసుకోవాలి మనం? అంటే ఇప్పుడు భయం అనేది ఎలా ఉందో తెలుస్తుందా వాళ్ళకి? వైసీపీ వాళ్ళకి భయం అంటే ఏంటో తెలుస్తుంది. రెడ్ బుక్ అంటే ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది. రెడ్ బుక్ అంటే అన్యాయంగా అరెస్టులు కాదు. వీళ్ళు అంటున్నారు కదా, చాలా అన్యాయంగా చేసేస్తున్నారు, అక్రమంగా కేసులు పెట్టేస్తున్నారు, ప్రశ్నించే గొంతుకలు నొక్కేస్తున్నారు. అంటే ఏంటో అసలు ఆ పదానికి అర్థం ఏమిటో, అసలు ప్రశ్నించడం అంటే ఏంటో, గొంతుకలు అంటే ఏంటో 2019 నుంచి 24 వరకు జరిగిన శాసనసభ సమావేశాలు కావచ్చు, మొత్తం 5 ఏళ్లలో వైసీపీ వాళ్ళు చేసిన ఇదైనా కూడా అరెస్టుల పర్వాలు కావచ్చు, మాట్లాడితే ఎవరు గొంతు నొక్కారో, యువగళం పాదయాత్రకి వెళ్తే ఎలా అడ్డుకున్నారో, లోకేష్ మాట్లాడకుండా చేయాలని ఒక చట్టాన్నే తీసుకురావాలనుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడిని అన్యాయంగా అసలు 41A ఇచ్చి అరెస్ట్ చేయాలని నిన్ననే కదా పాపం వాళ్ళు చెప్పారు, వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అనుకో. అంటే అవేమీ చేయకుండా వాళ్ళు అరెస్టులు చేస్తారు, గొంతులు నొక్కేస్తారు. కానీ ఇప్పుడు పాపం వాళ్ళ గొంతులు నొక్కేస్తున్నారు. ఎవడు నొక్కేస్తున్నాడు? అసలు బూతులు మాట్లాడి గొంతులు పడేసుకుని మీ నోళ్ళు పడేసుకున్నది వైసీపీ వాళ్ళు, దగ్గరుండి చేయించింది జగన్మోహన్ రెడ్డి. సొంత చెల్లెలు చెప్తోంది, ఎవడో చెప్పడం ఎందుకండి? సొంత చెల్లెలే చెప్పిందా? మొన్న ఏడ్చింది ఆవిడ, అన్నా నాకు అక్రమ సంబంధాలు అంటగట్టారన్నా, నాకు అక్రమ సంబంధాలు ఉన్నాయని ఒక చెల్లి దీనంగా అడగడం అనేది చరిత్రలో మనం చూసామా? చరిత్రలో చూసామండి. మనకే బాధ అనిపించింది. ఇది షర్మిల గారు మాట్లాడుతుంటే, ఆవిడని పసుపు చీర కట్టుకుంటే అన్నగారు హేళన చేశాడు సొంత అన్న జగన్మోహన్ రెడ్డి. చెల్లెల మీద పోస్టులు పెట్టించాడు, చెల్లెల మీద మాట్లాడిచ్చాడు, మొన్న కూడా మాట్లాడిచ్చాడు, ఓడిపోయాక ఇటీవలి కాలంలో కూడా చెల్లెల మీద మాట్లాడిచ్చాడు. ఇంకా మాట్లాడిస్తున్నాడు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉందండి? ఇంతకంటే సిగ్గులేనితనం వైసీపీకి ఉందా? అసలు వైసీపీ ఇవాళ ప్రశ్నించడం ఏంటి? మీరు మాట్లాడకండి, అసలు సిగ్గుంటే నోళ్ళు మూసి కూర్చోండి. ఇవాళ అంబటి రాంబాబు నేను మాట్లాడానా, ప్రూవ్ చేయండి, మీ అమ్మగారిని ఏమైనా అన్నానా? నువ్వెందుకంటే నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు ప్రశ్నిస్తున్నావు? నీకు సంబంధమే లేదయ్యా, నువ్వు అనలేదు, అప్పుడు నువ్వెందుకు అసలు స్టేట్మెంట్ ఇచ్చావు? నువ్వెందుకు ఛాలెంజ్ చేస్తున్నావు? అవసరం లేదు కదా. ఇప్పుడు తప్పు చేయని వ్యక్తి ఎందుకు ఆ విషయాన్ని ఎత్తుతాడు? ఏంటో సామెత కూడా గుర్తొస్తుంది, గుమ్మడికాయల దొంగ అంటే అదే కదా. ఇప్పుడు వల్లభనేని వంశీ అన్నాడు, గుడివాడకి చెందిన కొడాలి నాని అన్నాడు, మరి అంబటి రాంబాబుకి ఎందుకు ఉలుకొచ్చింది? వాళ్ళిద్దరు నోర్లు మూసుకున్నారు. మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే, నువ్వు మాట్లాడావో లేదో నువ్వు 2021 19వ తారీఖున చూసుకో. అసెంబ్లీ సమావేశాలు వెతుక్కుంటే నీకు అన్నీ దొరుకుతాయి. మీరు ఎలా బిహేవ్ చేశారు, నువ్వు అన్నావా లేదా, నువ్వు నిజంగా ఇప్పుడు రాజకీయ సన్యాసం చేయాలా వద్దా, నువ్వు ఆలోచించుకో. నిన్న మీరు అన్నారు రాజశేఖర్ నా దగ్గరే ఉన్నాడు సోషల్ మీడియా అతనని, అదేదో చాలా ఏదో అవార్డు వచ్చేసింది అనుకోండి, వాడు వచ్చిన వ్యక్తి నా దగ్గరే ఉన్నాడు అన్నట్టుగా చెప్పావు. నువ్వు అరెస్ట్ చేస్తామంటే వాడు బూతులు పెట్టడం ఏమిటి, పోస్టులు, వాడిని నువ్వు వెనకేసుకు రావడం ఏంటి, వాడు నా దగ్గర ఉన్నాడు అనడం ఏంటి? అసలు ఫస్ట్ నేను ఆ పోలీసులు అసలు అంబటి రాంబాబుని అరెస్ట్ చేయాలి, ఆశ్రయం ఇచ్చినందుకు. మరి అంతే కదా లెక్క ప్రకారం. వర్ర రవీంద్ర రెడ్డి కేసులో కూడా అదే తప్పించుకొని పోతా ఉంటే ఆయనకు ఆశ్రయించిన 2 వ్యక్తులు కూడా అరెస్ట్ చేశారు. మరి అంతే కదా. ఏమండి మీకు గుర్తుంటే రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేసులో
ఆ పిల్లాడికి తెలియకుండా వాళ్ళు చెప్తే బ్యాటరీలు తెచ్చి ఇచ్చాడు ఓ పిల్లాడు, తెలియకుండా. అతనికి దానికని కూడా తెలియదు, మీరు నమ్మండి. ఆ వ్యక్తిని ఎన్ని సంవత్సరాలు జైల్లో పెట్టారు? 30 ఏళ్ళు ఎంతో పట్టింది. 30 ఏళ్ళు ఇంచుమించు నాకు గుర్తున్న. ఇటీవల కాలంలోనే విడుదలయ్యాడు అతను. ఏడాదో ఎంతో అయిందేమో అతను విడుదలయ్యి. పాపం తెలియకుండా బ్యాటరీస్ తెచ్చి ఇచ్చినందుకు వాళ్ళ అమ్మ గొడవ పెట్టింది. ఎందుకు చెప్తున్నానంటే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. నువ్వు ఇక్కడ తెలిసే ఆశ్రయం ఇచ్చానని చెప్పావు కాబట్టి ఇంకా ఆలోచించకుండా అరెస్ట్ చేయాలి. ఇవాళ అసలు అంబటి రాంబాబు, లేకపోతే కొడాలి నాని, లేకపోతే వల్లభనేని వంశీ, ఆర్కే రోజా, రామ్ గోపాల్ వర్మ, అందరికంటే ముఖ్యంగా శ్రీరెడ్డి గారు ముందే ఏడ్చేసి పెడబొబ్బలు పెట్టేసి, పోసాని కృష్ణమురళి గారు, ది గ్రేట్ పోసాని, ఇవాళ కూడా ఆవిడ క్షమాపణలు చెప్తాను, చిరంజీవి కాళ్ళు పట్టుకుంటాను. ఎందుకంత దిగజారటం? జైలుకి వెళ్ళు, తప్పే ఉంది. జైలుకి వెళ్ళి వచ్చింది కూడా ఒక నీకు చరిత్రలో నిలిచిపోతావు నువ్వు. ఇప్పుడు మంచిగా జైలుకి వెళ్ళటం వేరు, తప్పు చేసి జైలుకి వెళ్ళటం వేరు. అయినా జైలుకి వెళ్ళి వచ్చిన అమ్మాయిని నీకు ఒక మంచి ఒక అవార్డు ఇస్తారు కదా, దాన్ని ఏమంటారు, నీకు ఒక ముందు ప్రిఫిక్స్ లాగా నీ పేరుకు ముందు డాక్టరేట్లు ఎట్లా ఉంటాయో ఇది ఉంటుందన్నమాట. ఎందుకు భయపడుతున్నారు వీళ్ళందరూ? జగన్మోహన్ రెడ్డి నిన్ననేం చెప్పాడండి, మీరందరూ ప్రశ్నించండి ట్విట్టర్లో. ఏమిటి ప్రశ్నించాలి? నువ్వు మరి మద్యపాన నిషేధం గురించి నిన్ను కూడా ప్రశ్నించాలి. ట్విట్టర్లో ఈరోజు తెలుగుదేశం కూటమి కార్యకర్తలందరూ రేపొద్దున ట్విట్టర్లో ప్రశ్నించేద్దాం. మరి నువ్వు మద్యపాన నిషేధం ఏం చేసావు? నువ్వు అమ్మకి 15,000 ఇస్తాను, అమ్మకి వందనానికి 13,000 ఎందుకు ఇచ్చావు? వాళ్ళు కూడా ప్రశ్నించాలి కదా. నువ్వు సూపర్ 6 గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నువ్వు ఎప్పుడొచ్చావు? నువ్వు మేలో వచ్చి నువ్వు ఎప్పుడు జనవరి తర్వాత ఇచ్చావు. వీళ్ళు ఇంకా జూన్లో వచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి ఇంప్లిమెంట్ చేస్తారు, రెండోది చేయబోతున్నారు, మిగతావి చేస్తారు. నువ్వు మాట్లాడే హక్కు, అసలు నువ్వు రెచ్చగొడుతున్నావు, నువ్వు ప్రజలని రెచ్చగొడుతున్నావు, నువ్వు రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించడానికి నువ్వు చేస్తున్నావు. కాబట్టి ముందు నిన్ను అరెస్ట్ చేసేయాలి జగన్మోహన్ రెడ్డి. తర్వాత అంబటి రాంబాబు విషయంలో మాత్రం అరెస్ట్ ఖచ్చితంగా జరగాలండి. ఆశ్రయం ఇచ్చినందుకు ఒకటి, ఆయన అన్నాడో లేదో ఆయనకు తెలుసు. దానికోసం ప్లస్ అస్త్ర సన్యాసం చేసేసి ఆయన జైలుకి వెళ్ళాడు అనుకోండి, మొత్తం రాసుకోవచ్చు పుస్తకం. ఆయన కూడా ఒక బుక్ రాసుకోవచ్చు. అందుకని బాధ లేదు. ఇప్పుడు అంబటి రాంబాబుకి అడిగే నైతిక హక్కు లేదు. అసలు తప్పు చేయనప్పుడు అడగవు, తప్పు చేసావు కాబట్టి అడిగావు, నీకు నువ్వే చెప్పుకున్నావు సమాధానం. దాని గురించి కొత్తగా లోకేష్ చెప్పక్కర్లేదు, కొత్తగా చంద్రబాబు నాయుడు గారు చెప్పక్కర్లేదు. నీకు అసెంబ్లీ సమావేశాలు చూసుకున్నావంటే గత చరిత్ర ఏం జరిగింది, నువ్వేం మాట్లాడావు, మొత్తం వైసీపీ ఏం చేసింది, మీరు ఎంత అసభ్యంగా ఎంత అవమానకరంగా అక్కడ బిహేవ్ చేశారు అసెంబ్లీలో అనేది కళ్ళకి కట్టినట్లు అందరికీ తెలుస్తుంది. కావాలంటే మీరే వేసుకోండి, ప్రజలకి వేసి మేము అన్నామా లేదా అని మీరే అడుక్కోండి. మళ్ళీ మధ్యలో లోకేష్ అందుకు ఇన్వాల్వ్ అవ్వడం, లోకేష్కి చాలా పనులు ఉన్నాయి. ఇది ఒక పనికిమాలిన పని. ఆయనకు తెలిసి ఏం చేయాలి, వాళ్ళ తల్లిగారికి జరిగిన అవమానానికి ఎట్లా రివెంజ్ తీసుకోవాలో లోకేష్కి తెలుసు. అది కూడా న్యాయబద్ధంగానే మనం చెప్తున్నాం ఎప్పుడు కూడా. లేకపోతే ఈ పార్టీకి ఇట్లా ఉంటుందండి పరిస్థితి. 4 నెలలు 5 నెలలు ఆయన నోరు మూసి కూర్చుంటాడా? కూర్చోరు కదా. కానీ మనం సభ్య సమాజంలో ఉంటున్నాము, మనం ఒక ప్రభుత్వంలో ఉన్నాము అని ఆయనకు తెలుసు కాబట్టి, నేను ఒక ఎమ్మెల్యేని ప్రజలు ఎన్నుకున్నారు అని ఆ నియమ నిబంధనలు తెలుసు కాబట్టి అతను ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తాడు. ఈలోగా ఎవరెవరు ఎగురుతారో ఎగరనివ్వండి, ఎవరెవరు ట్విట్టర్లో పోస్టులు పెడతారో పెట్టనివ్వండి, జరిగేది జరుగుతుంది. సమాధానం ప్రభుత్వం ఎలా చెప్పాలో అలాగే చెప్తుంది. ఓకే, ఖచ్చితంగా మనం ఇప్పటికే అంబటి రాంబాబు గారి మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మేడం రాను ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.